హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటీ సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ గా చూద్దామండి. చూసే ముందు మా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుందండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ 2015లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన NIRF ర్యాంకింగ్ వచ్చేసి 91 అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 172.6 ఎకర్స్తో అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన లొకేషన్ వచ్చేసి మనకి తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. పిన్ నెంబర్ వచ్చేసి 534101 అయితే ఉందండి. సో అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉందండి. 96.7 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. సో అలానే రైల్వే స్టేషన్ విషయానికి వస్తే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్స్ రేడియస్లో అయితే క్యాంపస్ ఉందండి.